నమస్తే. జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం. ప్రతి మనిషికి కూడా ఆత్మ గౌరవం అనేది ఉంటుంది. అదే సెల్ఫ్ ఎస్టీమ్ అని మనం ఇంగ్లీష్లో కూడా అంటూ ఉంటాం. అసలు ఏంటి సెల్ఫ్ ఎస్టీమ్? ఎందుకు ఉండాలి మనిషికి? ఒకవేళ సెల్ఫ్ ఎస్టీమ్ లేకపోతే ఎలా దాన్ని పెంపొందించుకోవచ్చు అనేటువంటి అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్, సైకాలజిస్ట్ అయినటువంటి సంగమేశ్వర్ గారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అండ్ ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ ఎస్టీమ్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అంటే సందర్భానుసారంగా ఒక్కొక్క పదం మనం వాడుతూ ఉంటాం. అయితే అసలు ఏంటి నిజంగా ఒక మనిషికి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అవసరమా? అంటే ఏంటి అసలు? సో సెల్ఫ్ ఎస్టీమ్ అనేటప్పటికి ఏంటంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి మనకు. సెల్ఫ్ ఎస్టీమ్ అండి. ఎస్టీమ్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ అనమాట. ఎస్టీమ్ అంటే వాల్యూ బేసికల్గా. అంటే నన్ను నేను ఎంతగా, అంటే నాకు నేను ఎంత విలువ ఇస్తున్నాను అనేది ఇంపార్టెంట్. నేను ఎదుట వ్యక్తిని చూసినప్పుడు ఎంత విలువ ఇస్తున్నాను, అలాగే నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు నేను ఎంత విలువనిస్తున్నాను అనేది సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట. ఓకే. అలానే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ని మనం సెగ్రిగేట్ చేయొచ్చా? ఇన్ని టైప్స్ అని ఉంటాయి అని చెప్పి యాజ్ ఎ సైకాలజిస్ట్. సెల్ఫ్ ఎస్టీమ్ని మనం సెగ్రిగేట్ చేసే కంటే ముందు ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే నా గురించి నేను ఎంత వాల్యూ ఇస్తున్నాను అనేది సెల్ఫ్ ఎస్టీమ్ అనుకుంటే, నా గురించి నేను ఎంత వాల్యూ ఇస్తున్నాను, నేను తక్కువగా వాల్యూ చేస్తున్నానా ఎక్కువగా వాల్యూ చేస్తున్నానా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్. సో ఫైనల్గా ఏం చెప్తున్నామంటే మనము ద వే ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్ బేస్డ్ ఆన్ దట్ నేను నాకు కొంత వాల్యూ ఇస్తున్నాను. రీసెర్చ్లో తేలిన విషయం ఏంటంటే సగటున ఒక మనిషికి ఒక రోజుకు యావరేజ్గా 60,000 to 70,000 థాట్స్ వస్తాయండి. 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల్లో ఎక్కువ భాగం అంటే జనరల్గా ఏమంటున్నామంటే నా గురించి నేను ఈ 60,000 70,000 టోటల్గా అన్ని థాట్స్ రిగార్డింగ్ ద పీపుల్, రిగార్డింగ్ ద సిచ్యువేషన్స్, రిగార్డింగ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దీనిలో నా గురించి నేను వచ్చినప్పటికీ ఎక్కువ భాగం నెగటివ్గా థింక్ చేస్తున్నానా, నా గురించి నేను పాజిటివ్గా థింక్ చేస్తున్నానా అనేది ఉంటుందన్నమాట. నా గురించి నేను ఎక్కువ భాగం నెగటివ్గా థింక్ చేస్తున్నాను అంటే దాని ఉద్దేశం ఏంటంటే నాకు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉందని అర్థం అనమాట. అంటే ప్రతి మనిషి ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక రకంగా తనకు తాను నెగిటివ్గా థింక్ చేసుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నెగిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఎమ్ నాట్ క్యాపబుల్, నా దగ్గర శక్తి సామర్థ్యాలు లేవు, నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను, ఐఎమ్ అన్అట్రాక్టివ్, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ నాట్ వర్తీ ఎనఫ్. ఇట్లాంటివన్నీ కూడా అలా థింక్ చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఏంటంటే సిచ్యువేషన్ బేస్డ్గా ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా నెగిటివ్గా థింక్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఎక్కువ భాగం, రోజులో ఎక్కువ భాగం మన గురించి మనము నెగిటివ్గా థింక్ చేసుకుంటున్నాము. దానివల్ల నేను గ్రో అవ్వలేకపోతున్నాను, అది ఎక్కడో ఒక అబ్స్టాకిల్గా నాకు మారింది అన్నప్పుడు అది లో సెల్ఫ్ ఎస్టీమ్ కిందకి లెక్క అనమాట. అదర్వైజ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనం నెగిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ మనలో ఉన్నదని చెప్పి ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటారు? నెగిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ మనలో ఉంది అని మనం రికగ్నైజ్ చేయాలంటే జనరల్గా నెగిటివ్ సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏం చేస్తారు ఒకసారి చూస్తే చాలా వరకు ఇలా చేస్తూ ఉంటారు. నెంబర్ 1, వాళ్ళు ఏంటంటే ద స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం. హ్యాపీనెస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం అనమాట. యూజువల్గా ఏంటంటే దే ఆర్ నాట్ దట్ హ్యాపీ కంపేర్ టు దేర్ కౌంటర్ పార్ట్స్. అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే దే ఆర్ నాట్ దట్ హ్యాపీ. ఏం చేస్తారంటారంటే ఎక్కువ వరకు ఆందోళనకు గురవుతూ ఉంటారనమాట. ఎక్కువ వరకు చాలా ఆందోళన, చాలా యాంగ్జైటీ అంటాం అనమాట. యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏ చిన్న విషయం వచ్చినా సరే దాని గురించి చాలా దిగులు పడుతూ ఉంటారు. కొత్త విషయం ఏదైనా చేయమన్నాం అనుకోండి, కొత్తగా ఏదైనా చేయమన్నాం అనుకోండి, కంగారు పడిపోతూ ఉంటారు, చాలా కంగారు పడిపోతూ ఉంటారు. దీనికి రీజన్ ఏంటి అంటే ఇంటర్నల్గా ఐఎమ్ నాట్ క్యాపబుల్, హౌ కెన్ ఐ డూ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు జనాలను పర్టికులర్గా సోషల్ యాంగ్జైటీ అంటాం. చాలామందికి ఏంటంటే సోషల్ యాంగ్జైటీ, బయట వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే దే కంపేర్ దెమ్సెల్వ్స్ విత్ అదర్స్ అనమాట. అప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తుంటారు, బయట వాళ్ళు నాకంటే ఏదో ఇన్ఫీరియర్, వీళ్ళు ఏదో చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో నేను వెళ్ళలేను, వాళ్ళతో నేను మాట్లాడలేను, దే ట్రై టు అవాయిడ్ అనమాట. పెద్దవాళ్ళు అట్లాంటివి అవాయిడ్ చేయడము, వాళ్ళు ఒక ఎక్స్పోజర్ అంటే ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతున్నారో అట్లాంటి ప్రదేశాలు అవాయిడ్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఈ పర్ఫెక్షనిజం అంటారనమాట. చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇన్ఫీరియర్ కాబట్టి నాకు ఒక ఛాలెంజ్ ఉంది, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ చేయాలంటే నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవాలంటే ఏంటంటే ఐ షుడ్ పర్ఫామ్ వెల్, ఐ షుడ్ ఈవెన్ ఇంకా కొంచెం ఫైన్ ట్యూన్ చేయాలి, ఇంకా కొంచెం అని చెప్పేసి ఆ పర్ఫెక్షనిజం అనేది ఉంటుంది అనమాట. వాళ్ళు చాలా క్రిటికల్గా చూస్తూ ఉంటారనమాట. దే ఆర్
హైలీ క్రిటికల్ అనమాట. సో ఇవన్నీ కూడా ఉంటుంటాయి. కొంచెం వీళ్ళకి ఇరిటేషన్ కూడా ఎక్కువే అనమాట. ఎందుకంటే యాంగ్జైటీ ఒకటి ఉంటుంది కాబట్టి ఏంటంటే దే ఇరిటేట్ టువర్డ్స్ దెమ్ సెల్ఫ్ అండ్ సమ్ టైమ్స్ టువర్డ్స్ అదర్స్ కూడా అలా చేస్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ ఏంటంటే ప్రముఖ జనరల్గా కనిపించే కారణాలు. అంటే ఈ కారణాలు వేరే రకంగా కూడా ఉండొచ్చు, బట్ సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాటిని చూస్తాం, ఉన్న వాళ్ళు ఇలాంటివి చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. అయితే అసలు జనరల్గా జనాల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి? జనరల్గా ఏంటంటే జనాల ఆలోచన విధానం మనం ఇందాక చెప్పినట్టు ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అండ్ నెగటివ్ థింకింగ్ అండి. అంటే సిచ్యువేషన్ బేస్డ్గా కొంతవరకు ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే ఆ ప్రీ డిస్పోజిషన్ అంటాం అనమాట. ఆ ప్రీ డిస్పోజిషన్ టు థింక్ నెగటివ్ అంటాం అనమాట. ఈ నెగటివ్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ నెగటివ్ థింకింగ్ యాక్చువల్లీ ఎందుకు నెగటివ్ మనిషి థింక్ చేస్తాడు అనే క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ గుర్తుంటుంది, చాలా పాపులర్ అనమాట. ఒక ఎలిఫెంట్ ఉందనుకోండి, సపోజ్ ఒక బేబీ ఎలిఫెంట్, చిన్న ఎలిఫెంట్ని తీసుకొచ్చేసి దాన్ని ఒక చిన్న పోల్కి ఒక నార్మల్ ఒక రోప్ మధ్య రకంగా ఉండే రోప్ తీసుకొని దానికి కట్టేస్తారనమాట. ఆ కట్టేసినప్పుడు ఏంటంటే అది ఇట్ ఈస్ బీయింగ్ అన్ అనిమల్ అండ్ కట్టేశారు కాబట్టి ఏంటంటే అది బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేస్తుందండి. ఇట్ వాస్ నాట్ పాసిబుల్ 1 time, 2nd time, 3rd time, 4th time ఇట్ కుడ్ నాట్ బ్రేక్. సో దాని తర్వాత ఏమనుకుంటుంది, ఇది నాకుతో పాసిబుల్ కాదు అని డిసైడ్ అయిపోతుంది. ఎప్పుడైతే అలా అనిపించిందో దాని తర్వాత ఏం చేస్తుందంటే ప్రయత్నం ఆపేస్తుంది. ఆ ప్రయత్నం ఆపేయడంతో పాటు దానికి ఎంతవరకు అయితే ఆ రోప్ లెంత్ ఉందో ఆ పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇలా ఎలిఫెంట్ రోజు రోజుకు పెద్దగా అవుతూ ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అండ్ వన్ డే ఇట్ బికమ్స్ మైటీ ఎలిఫెంట్, చాలా పెద్ద ఎలిఫెంట్ అయిపోతుంది. ఆ పెద్ద ఎలిఫెంట్ అయిపోయిన తర్వాత కూడా అంతకుముందు సేమ్ పోల్కి అదే రోప్తో కట్టేసినప్పటికీ కూడా ఇట్ స్టార్ట్స్ మూవింగ్ దేర్ ఓన్లీ, అదే సర్కిల్లో అక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్ డజంట్ ట్రై టు బ్రేక్ ఇట్ సెల్ఫ్ ఫ్రీ. ఇఫ్ ఇట్ వాంట్స్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనమాట. దాని దగ్గర చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్కి ఒక్క ఉదుటున దాన్ని తెంచుకొని పారిపోగలదు. కానీ లోపల సమ్వేర్ ఒక బిలీఫ్ సిస్టమ్ అంటాం అనమాట. ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ ఎ బిలీఫ్ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ అనమాట. ఆ డీప్ రూటెడ్ బిలీఫ్ అంటాం అనమాట. ఆ డీప్ రూటెడ్ బిలీఫ్ ఏదైతే ఉందో ఆ బిలీఫ్ వల్ల దెన్ ఇట్ స్టార్ట్స్ థింకింగ్ నెగిటివ్. ఐ కాంట్. ఈ థింకింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ బిలీఫ్ సిస్టమ్ అనమాట. మనకేంటంటే ఆ నెగిటివ్ బిలీఫ్స్ వల్ల నెగిటివ్ థింకింగ్ వస్తుందన్నమాట. మన బిలీఫ్స్ నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు అండి. పాజిటివ్ బిలీఫ్స్ వల్ల పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ బిలీఫ్స్ వల్ల నెగిటివ్ థింకింగ్ అనేది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. సెల్ఫ్ ఎస్టీమ్కిను బిలీఫ్ సిస్టమ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు ఈ బిలీఫ్ సిస్టమ్ ఏంటి, దీన్ని ఎలా మనము ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? వండర్ఫుల్ అండి. అంటే బిలీఫ్ సిస్టమ్, నెగిటివ్ బిలీఫ్స్ డీప్ రూటెడ్గా బాగా నెగిటివ్ మన గురించి నెగిటివ్ బిలీఫ్స్ ఎప్పుడైతే ఉన్నాయో సో డెఫినెట్లీ వీ స్టార్ట్ థింకింగ్ నెగిటివ్ అబౌట్ అవర్ సెల్స్ అనమాట. మన గురించి మనం నెగిటివ్గా ఆలోచిస్తాము. మన గురించి మనం నెగిటివ్గా ఆలోచించామంటే వీ స్టార్ట్ వాల్యూయింగ్ అవర్ సెల్ఫ్ లో అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ ద సెల్ఫ్ ఎస్టీమ్. సో మనం ఎందుకు ఈ బిలీఫ్ సిస్టమ్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుకోవడానికి ఏంటంటే మనకు ఒక ప్రైమరీ ఒక 3 reasons ఉన్నాయండి. పర్టికులర్గా ఏంటంటే ఫార్మేటివ్ ఇయర్స్లో 0 to 8 years జనరల్గా ఫార్మేటివ్ ఇయర్స్ అంటాం. ఫార్మేటివ్ ఇయర్స్లో మనకుండే ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో, మనకుండే ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉందో, దే ఆర్ 3 things అని చెప్పుకోవచ్చండి. 3 E's అంటాం: ఎన్వైరన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్సెస్. మనం ఇందాక చెప్పాము ఒకటి. సపోజ్ ఎన్వైరన్మెంట్ విషయానికి వస్తే పేరెంట్స్ ప్రైమరీగా, దెన్ కమ్స్ టీచర్స్, నేబర్స్ అండ్ ద ఫ్రెండ్స్ విత్ హూమ్ యూ రోమ్, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే వన్ ఆఫ్ ద క్లయింట్ అనమాట. సో ఈ కేమ్ టు మీ విత్ హిస్ సన్ అనమాట. సో మా బాబు సరిగ్గా చదవట్లేదండి, 10th classకి వచ్చేసాడు. వీడికి తర్వాత గోయింగ్ ఫార్వర్డ్ ఐ డోంట్ నో వాట్ హ్యావ్ టు డూ, వీడికి తక్కువ గ్రేడ్స్ వస్తూ ఉన్నాయి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని చెప్పేసి. ఏంటి నా ప్రాబ్లం అంటే పర్టికులర్గా మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఈ కెనాట్ డూ అన్నాడు అనమాట. సో ఫైన్ అని చెప్పేసి ఆ అబ్బాయితో నేను మాట్లాడిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయికి కావాల్సిన ఐక్యూ లెవెల్స్ ఉన్నాయండి, ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఉంది, అబ్బాయికి అభిరుచి ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. అబ్బాయికి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డీప్గా డయాగ్నోసిస్లో తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయికి ఎప్పుడైతే మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మీకు ఆల్జిబ్రా బేసిక్స్ ఉన్నాయండి. x + x = వాట్, x × x = వాట్ అనేది బేసిక్స్. ఆ బేసిక్స్ జరిగేటప్పుడు ఈ పేరెంట్స్ ఏం చేశారు, ఆ అబ్బాయిని ఎక్కడో టూర్లో వెళ్ళారు, వాళ్ళు ఒక 1 week టూర్లో తీసుకెళ్లారు. ఆ బేసిక్స్ మిస్ అయ్యాడు. ఆ బేసిక్స్ మొత్తం మిస్ అయ్యాడు. తర్వాత వచ్చాడు, క్లాస్లో కూర్చున్నాడు. ఈ లోపల ఈక్వేషన్ స్టార్ట్ అయిపోయినాయండి. LHS = RHS హెన్స్ ప్రూవ్డ్ అంటున్నాడు అక్కడ మాస్టర్. సో ఈ LHS ఏంటి, RHS ఏంటి, ఇది X ఏంటి, ఇది ఎలా వస్తుంది ఆయనకి ఏం అర్థం కాలేదండి. దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీక్ అండ్ లాటిన్, రైట్? When I cannot understand, I cannot concentrate. When I cannot concentrate, I start deviating. ఇక్కడ చూస్తున్నాను, అక్కడ చూస్తున్నాను, బయట చూసేటప్పుడు మాస్టర్ తిడుతూ ఉన్నాడు, లేపి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు. హే వాట్ ఈస్ దిస్ చెప్పు అంటున్నాడు. ఏం రాదు, యూ యూజ్లెస్ ఫెలో సిట్ డౌన్ అంటాడు.
తర్వాత ఏంటి, పేరెంట్స్కి చెప్పడం స్టార్ట్ చేశాడు, మీ బాబు మ్యాథ్స్లో చాలా వీక్ ఉన్నాడండి, సో మ్యాథ్స్లో చాలా వీక్ ఉన్నాడు, కష్టం అంటాడనమాట. తర్వాత పేరెంట్స్ పిలిచారు, నువ్వు మ్యాథ్స్లో వీక్ ఉన్నావురా, సమ్హౌ యూ హ్యావ్ టు డూ అని చెప్పేసి ఏదో ట్యూషన్స్ పెట్టారు, ఏదో చేశారు, అక్కడ కూడా కష్టపడ్డాడు. ఇక్కడ ఏమైందంటే టీచర్ ఆర్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇంట్లో యు ఆర్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, యు ఆర్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, ఎలాగైతే ఆ బేబీ ఎలిఫెంట్కి ఎలాగైతే అలా జరిగిందో ఇక్కడ ఏంటంటే యు ఆర్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, యు ఆర్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, యూ కాంట్ డూ మ్యాథమెటిక్స్, యూ ఫూల్ యూ, ఇలాంటివన్నీ ఎప్పుడైతే అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా చెప్పినప్పుడు అది రీఇన్ఫోర్స్ అయిపోతుంది అనమాట మనిషి లోపల. ఆయన ఏమనుకుంటాడు, ఓకే ఐ కెన్ నాట్ డూ మ్యాథమెటిక్స్, దిస్ ఇస్ ద బిలీఫ్ సిస్టమ్, ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనేది ఆల్రెడీ ఫర్మ్గా డిసైడ్ చేసుకుంటాడు. ఇంకా మ్యాథమెటిక్స్ పీరియడ్ వచ్చిందంటే ఎలా నేను దాన్ని ఎస్కేప్ అవ్వాలి, ఇలాంటి డిఫరెంట్ వస్తాయి. ఇంకా దాంతోపాటు ఏంటంటే దానికి ఇంకా స్లోగా డెఫినెట్గా ఏంటంటే ఇట్ ఇంపాక్ట్స్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో స్లోలీ అనమాట. సో ఇలా అయిపోతుంది. అంటే అబ్బాయికి యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ లేక కాదండి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆ సిచ్యువేషన్లో అలా జరిగింది. జనాలు ఎప్పుడు కూడా యు ఆర్ వేస్ట్, యు ఆర్ ఇది చెప్పడం అనమాట. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే పిల్లలు పెరుగుతున్న పిల్లలకి పర్టికులర్గా ఏంటంటే ఇలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ లేబులింగ్ అంటాం మనం, డోంట్ లేబుల్ ఏ చైల్డ్ అంటాం అనమాట. వాళ్ళలో ఏదైనా నెగిటివ్ లక్షణం ఉంటే ఆ లక్షణాన్ని పట్టుకొని మీరు లక్షణాన్ని విమర్శించండి, కానీ అబ్బాయిని విమర్శించకండి. యు ఆర్ యూజ్లెస్ ఫెలో అనడం కంటే కూడా ఈజ్ నాట్ యూజ్లెస్ ఫెలో, దానిలో ఉన్న ఏదో ఒక లక్షణము ఇబ్బందికరంగా ఉండొచ్చు, ఆ లక్షణాన్ని విమర్శించండి. లక్షణం డిఫరెంట్, అబ్బాయి డిఫరెంట్. ఎప్పుడైతే మీరు యూజ్లెస్ ఫెలో అని ఇంట్లో ఎప్పుడు ప్రతిసారి మీరు అన్నప్పుడు దెన్ అందరూ అన్నప్పుడు ఏంటంటే నేను యూజ్లెస్ ఫెలో నేనేమో అన్న ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, ఒక బిలీఫ్ ఏర్పడుతుంది అనమాట. దాంతో ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ అక్కడ నుంచి మొదలవుతుంది అనమాట. దీన్ని ఏమన్నామంటే ఎన్వైర్న్మెంట్ అని చెప్పాం ఫస్ట్ది. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఇందాక మీకు నేను ఆ స్టోరీ చెప్పాను, అది మన ఎలిఫెంట్ స్టోరీ. ఇట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వి ఫేస్ అనమాట అది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ అంటాం అనమాట. ఒక చిన్న స్టోరీ, ఒక ఆయన ఒక హైవేలో ఒక దాబా హోటల్ పెట్టుకొని రన్ చేస్తూ ఉన్నాడండి. ఆ దాబా హోటల్ స్లోగా బాగా పికప్ అవుతా ఉంది, బాగా ఫస్ట్ 10 వెహికల్స్, 20 వెహికల్స్, 30 వెహికల్స్, 40 వెహికల్స్, 50 వెహికల్స్, కస్టమర్స్ బాగా పెరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. అండ్ స్లోగా ఏమవుతుంటే బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఏంటి ఆయన అనుకున్నాడు, ఐ నీడ్ టు ప్లాన్ ఫర్ ఎక్స్పాన్షన్, ప్లాన్ చేద్దాం, ఎందుకంటే జనాలకి అసలు ఒక్కోసారి కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, ఎక్స్పాన్షన్ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి దెన్ ఈ స్టార్టెడ్ ప్లానింగ్ ఫర్ ఎక్స్పాన్షన్. ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ కింద ఉన్న వర్కర్స్ని పిలిపించేసి, బాబు నాకు ఇంకా ఎక్కువ వర్కర్స్ కావాలి బికాస్ ఐ వాంట్ టు ఎక్స్పాండ్ అని చెప్పి వాళ్ళకి చెప్తాడు. సో యూ టాక్ టు యువర్ పీపుల్ అని చెప్పేసి. అండ్ దెన్ ఈ గోస్ టు పక్కన ఉన్న ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ ఓనర్స్తో మాట్లాడుతూ ఉంటాడు. సో ఎంత కాంట్రాక్ట్ గురించి, లీజ్ గురించి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ సన్, ఆయన కొడుకు అక్కడ ఓన్లీ సన్ హూ వాస్ స్టడీయింగ్ ఇన్ ఫారెన్ అనమాట, అమెరికాలో చదువుతూ ఉంటాడు, ఎంబీఏ చేస్తూ ఉంటాడు. ఆయన ఈ కమ్స్ టు హైదరాబాద్ అండి, అక్కడికి వచ్చేస్తాడు, ఆ దాబా దగ్గరికి వస్తాడు. ఆ దాబా దగ్గరికి వచ్చేసేసి డాడ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అని చెప్పి కూర్చుంటాడు అనమాట. చెప్తాడు, ఇలాగా ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నానా ఇది దాన్ని. అప్పుడు సరే నాన్న ఎక్స్పాన్షన్ ఈజ్ ఓకే, బట్ డూ యూ నో వన్ థింగ్, అమెరికాలో రిసెషన్ వస్తుంది ఇప్పుడు. రిసెషన్ అంటే ఏంటి అంటాడు. రిసెషన్ అంటే ఏంటి అనేది చెప్తారు, ఆర్థిక మాంద్యం అని చెప్పి, దానికి కావాల్సిన మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, బికాస్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్, ఈ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ అండ్ సేస్ దాట్ నానా ఇది దాబా హోటల్ కాదు, ఎవరికైనా సరే ఎఫెక్ట్ అవ్వచ్చు, ఈవెన్ రిక్షా పుల్లర్ విల్ బి ఎఫెక్టెడ్, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉంది, స్లోలీ ఇట్ క్రీప్స్ ఇన్ టు ఆల్ అదర్ కంట్రీస్ బికాస్ వీఆర్ ఇంటర్ డిపెండెంట్, ఆల్ దీస్ థింగ్స్ ఈ సేస్ అనమాట. మల్టీనేషనల్ కల్చర్ ఉంది కాబట్టి అంతటా ఎఫెక్ట్ అవుతుంది, ఎవ్రీబడి విల్ బి ఎఫెక్టెడ్ అన్న, సో బట్ బీ కేర్ఫుల్ అని చెప్పేసి దెన్ అగైన్ ఈ ఫ్లైస్ బ్యాక్ టు అమెరికా. దెన్ నా కొడుకు చాలా చదువుకున్నవాడు, నాకంత పెద్ద చదువు రాదు, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్ బాగా చెప్పాడు, నేనేం చేయాలా అని ఆలోచిస్తాడు. ఆలోచించి అప్పుడు వర్కర్స్ వస్తారు, సార్ మీరు అన్నారు కదా వర్కర్స్ తీసుకొస్తాం, వద్దండి, ఐఎమ్ నాట్ ప్లానింగ్ ఫర్ ఎనీ మోర్ ఎక్స్పెన్షన్, లెట్ మీ రన్ లైక్ దిస్, ఇది నడిస్తేనే కష్టం, నెక్స్ట్ ఇయర్ కల్లా ఎలా ఉంటుందో తెలియదు పొజిషన్ అని చెప్తాడు. సార్ మరి వాట్ అబౌట్ అవర్ ఇంక్రిమెంట్స్, నో ఇంక్రిమెంట్స్, నథింగ్, నెక్స్ట్ ఇయర్ వరకు మీ జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు, ఐ కెనాట్ గివ్ యూ ఎనీ ఇంక్రిమెంట్స్. వాళ్ళ లాయల్టీ దెబ్బతింటుంది అండ్ ఇట్ డజంట్ గో ఫర్ ద ఎక్స్పాన్షన్, అక్కడ ప్లేస్కి అది ఉంటుంది. సో ఈ లాయల్టీ దెబ్బతింటడం వల్ల క్వాలిటీ దెబ్బతింటుంది. అండ్ స్లోగా అయిన మనసులో కూడా ఆల్రెడీ ఈ ఫెల్ దట్ ఈ బిజినెస్ ఈజ్ ఎ డయింగ్ బిజినెస్ అన్న ఒక బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. దాంతో ఈ స్టార్టెడ్ కర్టైలింగ్ ద బిజినెస్ అండి. దాంతో ఏమవుతుంది, స్లోగా బిజినెస్ డల్ అయిపోతుంది. ఆఫ్టర్ 1 year తర్వాత వాళ్ళ అబ్బాయి మళ్ళీ వస్తాడు, మళ్ళీ వచ్చేసేసి వెళ్ళేటప్పటికి కూర్చుంటాడు అక్కడ డాడీతో కూర్చొని, వాట్ ఈస్ దిస్ డాడ్, లాస్ట్ టైం వచ్చినప్పుడు అంత చాలా జనాలు ఉన్నారు, అసలు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, ఏంటి ఇలా ఉంది, బిజినెస్ ఇంత డల్గా ఉంది ఏంటి అంటే, నానా ఆ రోజు నువ్వు చెప్పావు కదా లాస్ట్ ఇయర్ ఆర్థిక మాంద్యం, రిసెషన్ అని చెప్పావు, త్వరలో ఇండియాకి వస్తా అని చెప్పావు, చూడు నాన్న ఇండియాకి ఆల్రెడీ వచ్చేసింది, ఈజ్ ఎఫెక్ట్ ఆఫ్ రిసెషన్ అంటాడు అనమాట. అంటే బిలీఫ్ సిస్టమ్ అనమాట. అంటే మనం ఏది నమ్మితే అదే కరెక్ట్. అంటే మీరు నెగిటివ్గా నమ్మారనుకోండి, యూ హ్యావ్ 101 రీజన్స్ హౌ యూ కెన్ జస్టిఫై
వై యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. మీరు పాజిటివ్గా నమ్మినప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవడానికి, దాన్ని రేషనలైజ్ చేసుకోవడానికి కూడా మీకు రీజన్స్ ఉంటాయన్నమాట. వెదర్ యూ థింక్ యూ క్యాన్ ఆర్ యూ కాంట్, యు ఆర్ రైట్ అని చెప్తాం అనమాట. మనిషికి నెగిటివ్ ఆలోచన ఎందుకు వస్తుంది అనుకోవచ్చండి? నెగిటివ్ ఆలోచన రావడానికి ఇందాక చెప్పినట్టు ఏంటంటే బికాస్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్ అనమాట. స్ట్రాంగ్గా డీప్ రూటెడ్ బిలీఫ్స్ ఉండొచ్చు, నార్మల్ బిలీఫ్ సిస్టమ్ ఉండొచ్చు అనమాట. మనకేంటంటే బిలీఫ్స్ అనేవి ఏంటంటే ఈ 3 E's అన్నాము. ఎన్విరాన్మెంట్, మన ఎక్స్పోజర్, ఇవన్నిటి వల్ల వస్తుంటాయి. ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, ఈ 3 వల్ల వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట. ఈ బిలీఫ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుందంటే మెడికల్ రీసెర్చ్ చేశారు. వాళ్ళు ఏం చేశారంటే 2 groups ఆఫ్ పేషెంట్స్ అనమాట, వాళ్ళని పిలిచారు. ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ పిలిచేసేసి వాళ్ళకు మెడిసిన్ ఇచ్చారు. ఒక మెడిసిన్, దానిలో దెర్ ఈస్ నో కెమికల్, దెర్ ఇస్ నో డ్రగ్ ఎట్ ఆల్. నార్మల్గా టాబ్లెట్ ఇచ్చేసి వాళ్ళకి ఏం చెప్పారంటే, వాళ్ళు ఆల్రెడీ డిసీజ్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ పిలిచారు. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ పిలిచి వాళ్ళకి చెప్పారనమాట, చూడండి ఇది ఒక న్యూలీ ఇన్వెంటెడ్ డ్రగ్ అండి, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ, దిస్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఎక్సలెంట్, దీనివల్ల చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి, దీనివల్ల మీకు ట్రీట్మెంట్ బాగుంది, మీరు వాడండి అని చెప్పేసి ఇచ్చేస్తారు. సెకండ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ సేమ్ డిసీజ్, సేమ్ సఫర్ అవుతున్న వాళ్ళని సపరేట్గా పిలుస్తారు. వాళ్ళకి సేమ్ థింగ్ ఇస్తారు, దీనిలో కూడా డ్రగ్ లేదు, దానిలో కూడా ఏం లేదు, లైక్ ద సేమ్ థింగ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసి ఇది మీ మీద ఫస్ట్ టైం చేస్తున్నామండి, దీని రిజల్ట్స్ మాకు తెలియదు, అవుతుందో లేదో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళకి ఇస్తారనమాట. అప్పుడు మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసిన కోర్స్ వాడిన తర్వాత చూశారు రిజల్ట్స్, అండ్ దే ఫౌండ్ అవుట్ ద రిజల్ట్స్ ఆర్ చాలా డిఫరెన్స్ ఉందండి ఆ రిజల్ట్స్లో. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఎవరికైతే తప్పకుండా మీ మీద పనిచేస్తుంది వాడండి అని ఎవరికైతే ఇచ్చారో వాళ్ళలో చాలా రిజల్ట్స్ వచ్చాయి, అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ గ్రూప్లో అసలు దేర్ ఆర్ నో రిజల్ట్స్ అనమాట. దీన్ని ప్లెసిబో ఎఫెక్ట్ అంటామన్నమాట. ఈ ప్లెసిబో ఎఫెక్ట్ అనేది మెడికల్ రీసెర్చ్లో కూడా వాళ్ళు నమ్ముతారనమాట. చాలా వరకు ఏంటంటే మనం మెడిసిన్ ఇచ్చేది హీలింగ్ అయ్యేది ఎక్కువ వరకు కూడా ఈ నమ్మకం అంటాం అనమాట. ఈ బిలీఫ్ సిస్టమ్తో వర్క్ అవుతుంది. దో దెర్ ఇస్ డ్రగ్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఎక్కువ భాగం నమ్మకం అనేది కూడా డాక్టర్ పైన, డాక్టర్ ఇచ్చే మందు పైన నమ్మకం కూడా చాలా ఇంపార్టెంట్ అని మెడికల్ రీసెర్చ్ కూడా చెప్తుంది అనమాట. దీన్ని ప్లేసిబో ఎఫెక్ట్ అంటాం. అండ్ ఈ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలండి? గుడ్, వండర్ఫుల్. ఈ నెగిటివ్ బిలీఫ్కు మనం ఏంటంటే జనరల్గా ABC అంటామండి. అంటే ఏంటంటే ఒకటి యాక్టివేటింగ్ ఈవెంట్, ఏ అంటే, బి అంటే బిలీఫ్ సిస్టమ్, సి ఈజ్ ద కన్సిక్వెన్స్. ఓకే, దీస్ ఆర్ ద 3 things. అంటే యాక్టివేటింగ్ ఈవెంట్, ఒక ఎగ్జామినేషన్ ఉందండి, నాకు బిలీఫ్ సిస్టమ్, నాకు ఆల్రెడీ యాంగ్జైటీ ఉంది, నాకు ఈ సబ్జెక్ట్ అసలు నాకు రాదు, నాకు భయంగా ఉంది, యాంగ్జైటీ ప్యానిక్ నాకు ఉంది అంటే ఏంటి? బిలీఫ్ సిస్టమ్. యాంగ్జైటీ ప్యానిక్ నాకు ఉంది, ఎగ్జామ్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను? ఐ కెనాట్ పర్ఫామ్ వెల్, రైట్? ఐ కెనాట్ పుట్ మై 100% ఎఫర్ట్స్. దానివల్ల కన్సిక్వెన్స్ ABC అన్నాం. ఏ ఈజ్ యాక్టివేటింగ్ ఈవెంట్ ఇస్ ద ఎగ్జామ్ అండ్ B ఈజ్ ద బిలీఫ్ సిస్టమ్. So because I am panic, I am stressed, I don't have the confidence, and then that is the reason I put minimum efforts or I don't pay the efforts, then my result, the consequence is failure. ఒకసారి ఫెయిల్ అయినాం అనుకోండి, ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మన థింకింగ్, మన థాట్ ప్రాసెస్ ఏం చెప్తుంది? ఐఎమ్ ఫెయిల్యూర్ బికాస్ యు నో ఐఎమ్ వీక్, బికాస్ ఐ కాంట్ డూ. మళ్ళీ ఏం చేస్తుంది? బిలీఫ్ సిస్టమ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుందండి. దిస్ ఈజ్ అ సైకిల్, విసియస్ సైకిల్ అంటాం అనమాట. దీనిలోనే కొట్టుకుంటూ ఉంటాడు మనిషి. పాజిటివ్ థింగ్ ఆల్సో ద సేమ్ థింగ్. ఎగ్జామ్ ఉంది, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ ఇట్ అని ఎవరైతే అనుకుంటారో, ఎస్ ఐ హ్యావ్ ద క్యాపబిలిటీ అనుకున్న వాళ్ళు, దే వుడ్ లైక్ టు ప్లే దేర్ బెస్ట్. సో దే గివ్ దేర్ బెస్ట్. ఇచ్చినప్పుడు సక్సెస్ అవుతారు. సక్సెస్ అవగానే దెన్ దే ఫీల్ కాన్ఫిడెంట్, ఎస్ సి ఐఎమ్ సక్సెస్ఫుల్. బిలీఫ్ సిస్టమ్, బికాస్ నో ఆ బిలీఫ్ సిస్టమ్ ఏమైంది? మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయింది. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అలాగే సక్సెస్ స్పైరల్లో తిరుగుతూ ఉంటారు. ఫెయిల్యూర్ పీపుల్ ఈ ఫెయిల్యూర్ సైకిల్లో తిరుగుతూ ఉంటారు అనమాట. ఫెయిల్యూర్, ఈ నెగిటివ్ బిలీఫ్ దీనిలో తిరుగుతూ ఉంటారు. సో ఈ బిలీఫ్ సిస్టమ్ మార్చుకోలేమా అంటే డెఫినెట్గా మార్చుకోవచ్చండి. బిలీఫ్ సిస్టమ్ మార్చుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యమైన విషయము, బట్ డెఫినెట్గా బిలీఫ్ సిస్టమ్ని మనము మార్చుకోవచ్చు. మరి సంగమేశ్వర్ గారు, ఈ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలంటారు? నెంబర్ 1, అక్కడ థింకింగ్కి బిలీఫ్కి చిన్న తేడా ఉంటుందండి. ఒకటేంటంటే, నో ఐ కెనాట్ mingle with these particular people because I am unattractive, I am not attractive. I am not attractive అనేది బిలీఫ్ సిస్టమ్. ఆ బిలీఫ్ సిస్టమ్ వల్ల థింకింగ్ ఏంటంటే నేను వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను అనేది. ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ ఏంటంటే ఐ ఆమ్ నాట్ అట్రాక్టివ్ అనేది అనమాట. ఓకే, మీరు ఈ నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యూ హ్యావ్ టు రైట్ డౌన్ స్పెసిఫికల్గా దేనివల్ల అయితే మీరు మీ గ్రోత్ ఆగిపోయిందో, ఏదైతే మీకు అడ్డంకిగా, మీరు మీ ప్రోగ్రెస్కి అడ్డంకిగా మారిందో ఆ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అవేర్నెస్ ఇంపార్టెంట్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ఈ పాయింట్స్ అని మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అప్పుడు వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు బికమ్? ఫస్ట్ థింగ్, ఐఎమ్ అన్అట్రాక్టివ్ అని నేను ఫీల్ అవుతున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ఆన్ వెల్ విత్ ద సోషల్ గ్రూప్స్. నేను జనాల్లో కలవలేకపోతున్నాను. ఇది మనం కనుక్కున్నాం. ఇది ఒక పర్టికులర్ స్టేట్మెంట్ అనుకోండి. ఇప్పుడు దీనికి ఏంటంటే వాట్ ఈస్ దట్ ఐ వాంట్ టు బికమ్? నెక్స్ట్ ఏంటి, నేను ఎలా అవ్వాలనుకుంటున్నాను అనేది నెక్స్ట్ రాసుకోవాలి. దీనికి ఏంటంటే, నేను
అన్అట్రాక్టివ్ అనేది ఉంది. నేను అన్అట్రాక్టివ్ కాదు అని రాసుకోవడం ఒక రకంగా. సెకండ్ థింగ్ ఏంటంటే నేనేం అవ్వాలనుకున్నాను, నేను జనాల్లో మూవ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలంటే నేను జనాల్లో మూవ్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, నేను జనాల్లో మూవ్ అవ్వాలనుకుంటున్నాను, రైట్? ఓకే, దిస్ సెకండ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే టర్న్ అరౌండ్ స్టేట్మెంట్ అంటారనమాట. అంతకుముందు నెగిటివ్ బిలీఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక టర్న్ అరౌండ్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని అఫర్మేషన్స్ అంటారండి. దీన్ని అఫర్మేషన్స్ అంటారనమాట. సో ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, సైకలాజికల్లీ వెరీ ప్రూవెన్ థింగ్స్ అనమాట. సెల్ఫ్ టాక్ అంటామంట, డైలాగ్ అంటాం కదా, అలాగా వాళ్ళకు వాళ్ళు అఫర్మ్ చేసుకోవాలన్నమాట, దిస్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో దీన్ని టర్న్ అరౌండ్ స్టేట్మెంట్, ఒక స్టేట్మెంట్ తయారు చేసుకోవాలి. ఒకటి దేనివల్ల మనము లాగింగ్ అవుతున్నాము అది గమనించి దానికి నేనేమవ్వాలనుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండింటిని బట్టి ఒక టర్న్ అరౌండ్ స్టేట్మెంట్ నేను తయారు చేసుకోవాలి. ఈ టర్న్ అరౌండ్ స్టేట్మెంట్లో చాలామంది ఏమనుకుంటారంటే ఐఎమ్ క్యాపబుల్, సపోజ్ ఐఎమ్ నాట్ క్యాపబుల్ అంటే ఐఎమ్ క్యాపబుల్ అనగానే ఒక్కోసారి మన మైండ్ క్వశ్చన్ చేయొచ్చు, యూఆర్ నాట్ క్యాపబుల్, హౌ యు ఆర్ సేయింగ్ క్యాపబుల్ అని అడగొచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే దో ఐఎమ్ నాట్ క్యాపబుల్, ఐ కన్సల్ట్ ద పీపుల్, ఐ గెయిన్ ద నాలెడ్జ్, ఐ బికమ్ క్యాపబుల్. అర్థమవుతుందా? ఇప్పుడు మీ మైండ్ విల్ నాట్ క్వశ్చన్, ఇట్ విల్ నాట్ గో ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్. ఈ టర్న్ అరౌండ్ స్టేట్మెంట్లో ఏంటంటే మీకు మీ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి, ఆ స్టేట్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసే విధంగా మీరు దాన్ని రూపొందించుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు దాన్ని అలాగా రూపొందించుకొని ఈ అఫర్మేషన్స్ డైలీ మీరు చేస్తారో చాలా ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ అట్లీస్ట్ వన్స్ కూర్చొని మీకు మీరు దిస్ యువర్ టైం అనమాట, స్పెషల్గా మీ టైం మీరు తీసుకొని కూర్చొని మీరు ఎప్పుడైతే ఈ అఫర్మేషన్స్ని కరెక్ట్గా మీకు మీరు చేసుకోగలిగారో అప్పుడు డెఫినెట్గా స్లోలీ ఇది మారే ఛాన్స్ అనేది మనకు ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సంగమేశ్వర్ గారు. ఈరోజు ఒక ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఒక నెగిటివ్ బిలీఫ్ సిస్టాన్ని ఎలాగా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.